కోసం వైఎస్ 3 దశాబ్దాలు పనిచేశారో, ఏ పార్టీని వైఎస్ 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారో అదే పార్టీకి ఆ కుటుంబం దూరం అవ్వాల్సి వచ్చింది. వైఎస్ మరణం తర్వాత అలాంటి పరిస్థితులను ఆ పార్టీయే కల్పించింది. కాంగ్రెస్ జెండాను వదిలిపెట్టిన తర్వాత వైఎస్ జగన్ ప్రస్థానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ కుటుంబం ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. ఆ ప్రస్థానాన్ని ఇవాల్టి జగమంత కుటుంబంలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 2 రోజులకే వైఎస్ జగన్ కు ఐటీ నోటీసులు అందాయి. ఇక అక్కడి నుంచి వేధింపుల పర్వం మొదలైంది. కుట్రలు, కుతంత్రాలు క్యూ కట్టాయి. ప్రజల కోసమే పార్టీని వదిలేసిన జగన్ ప్రజలను తప్ప ఇంకెవరి పన్నాగాలను పట్టించుకోలేదు. ప్రజలు కూడా అంతే. జగన్ ను మాత్రమే చూశారు. ఆయనలో వైఎస్ తెగువను, నిబ్బరాన్ని చూశారు. అలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ జగన్ ప్రజలకు చరిత్రను తిరగరాసే ఒక జెండా ఇచ్చారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడటమే లక్ష్యంగా పనిచేసే అజెండా ఇచ్చారు. దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత స్థాపించబోయే ఈ పార్టీ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం ప్రజానికమంతా ఎదురు చూస్తుంటే ఒక్క మాట మటుకు నేను చెప్తున్నాను, ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వును చూసే పార్టీ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను ఆవిష్కరణ చేస్తాము. మార్చి 11 వేదిక తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. వైఎస్ జగన్ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఆయన పెట్టబోతున్న పార్టీ పేరు ప్రకటించేసరికి అక్కడున్న ప్రజానికమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ గా పార్టీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి రాజకీయ సునామీ వచ్చిందో ఈ రోజు అంత రెట్టింపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సునామీ వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుహనా రాజకీయ పార్టీలన్నీ కొట్టుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజకీయంగా ఎదుగుదలకు నాంది పలుకుతుందని తెలియజేస్తుంది. ఎక్కడ వాళ్ళైనా వేసి గెలిపిస్తారు, సభాస్ అనిపించుకుంటారు, ఆ తల్లికి తగ్గట్టు కొడుకు అనిపించుకుంటాడు. చూడండి, అది కూడా మీరు అది కూడా చూడండి. ఈ పాలకుల పాదాక్రాంతమైపోయినటువంటి తెలుగు జాతి ఆనాడు ఎన్టీఆర్ దయతో రక్షింపబడింది. మళ్లీ ఈవేళ ఈ జగన్ అంటే ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ ఈజ్ ఈక్వల్ టు జగన్, జనం ప్రభంజనం. పార్టీ పేరు ప్రకటించిన మరుసటి రోజే మార్చి 12, 2011 ఇడుపులపాయలో తల్లి విజయమ్మ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి తెరలేచింది. రాజకీయ చరిత్రలో ఒక కొత్త జెండా రెపరెపలాడుతుంటే చూడాలని ఇడుపులపాయకు వేల సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య పేదల ముఖాల్లో చిరునవ్వే ధ్యేయంగా ఒక జెండా రెపరెపలాడింది. అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ జెండా.
జగన్